ఆ! ఇది మన ఎన్‌టీయూ వాళ్ళు రాసినారు. ఏంటి అనేది గూడా చూద్దాము. అసలు సీఏఏ అంటే ఏంటి? ఏమిటి? అమలు తర్వాత ఏ మార్పులు జరుగుతాయనే దానికి సంబంధించి ఇక్కడ ఒక కథనం అయితే ఎన్‌టీయూ వాళ్ళు రాసినారు. అసలు దీని గురించి పూర్తిగా చూద్దాము. అంటే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇదే జనరల్‌గా దీనికి సంబంధించే అయితే పౌరసత్వ సవరణ చట్టం 2019 అంటే సీఏఏ సంబంధించి దేశవ్యాప్తంగా ఏదైతే ఉందో ఒక అలజడి అయితే సృష్టిస్తా ఉన్నది. దేశవ్యాప్తంగా సీఏఏ పైన గూడా చర్చ అయితే మరోసారి తీవ్రమైనటువంటి స్థాయిలో గూడా జరుగుతా ఉన్నది. ఇంతకు ముందు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే పౌరసత్వ సవరణ చట్టం ఏదైతే ఉందో చాలా సార్లు వివాదం అయితే తలెత్తింది. అదే సమయంలో కొంత అమిత్ షా గారు గూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ, అసలు సీఏఏ అనేది దేశంలోనే చట్టం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు చేయబడదు అనేసి అన్నారట. పడదన్నారు. ఇటువంటి నేపథ్యంలో అసలు సీఏఏ అంటే ఏమిటి? దాని అమలు వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా దాని గురించి ప్రజల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయనే దానికి సంబంధించి చూద్దాం. ముందుగా పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి? అనేది చూద్దాం. ఎందుకంటే పౌరసత్వ సవరణ చట్టం 2019 సీఏఏ అనేది చాలా కాలంగా మన భారతదేశంలో ఆశ్రమం పొందినటువంటి వారు అంటే పక్కా దేశాలకు సంబంధించినటువంటి వారు అంటే లైకు పాకిస్తానో, ఆఫ్ఘనిస్తానో, బంగ్లాదేశు వీళ్ళే ఎక్కువగా ఉంటారు. మన చుట్టూ ఉన్నటువంటి వారు. అక్కడ మన దేశానికంటే కూడా వాళ్ళు ఆర్థికంగా కొంత వెనకబడి ఉంటారు కాబట్టి ఆ రకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అటువంటి వారు ఎవరైతే ఉంటారో మైనారిటీలకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్గం అని కూడా తెలుస్తుంది. మార్గాన్ని కూడా తీసుకొస్తుంది. వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఆశ్రయం కల్పించి భారతీయ పౌరులుగా గుర్తించేటువంటి ఒక చట్టం అన్నమాట. ఈ చట్టంలో మతంతో సంబంధం లేకుండా ఏ భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించేటువంటి నిబంధన లేదు. ఉన్నవాడు తొలగించకూడదు. అక్కడి నుండి వచ్చిన వాడికి సంబంధించి కూడా చూస్తున్నారు. ఈ చట్టం నుంచి భారతదేశంలో ముస్లింల పౌరసత్వానికి లేదా ఏ మతం, వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఎటువంటి ముప్పు కూడా లేదు అని కూడా చెప్తున్నారు. అంటే ఏంటి? పౌరసత్వ సవరణ చట్టం అంటే దానివల్ల మీకు ఎవ్వరికి కూడా ఇబ్బంది లేదు అనేది చెప్తున్నారు. అసలు సీఏఏ ఎప్పుడు ఆమోదించబడింది అనేది గనక చూస్తే ఇక సీఏఏ డిసెంబర్ 11, 2019 భారత పార్లమెంటులో ఆమోదించబడింది. దీనికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లయితే వచ్చాయి. ఈ బిల్లును డిసెంబర్ 12వ తేదీన రాష్ట్రపతి కూడా ఆమోదించారు అని చెప్పుకొచ్చారు. అంటే ఓటింగ్ పెట్టారు. పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టినప్పుడు మెజారిటీగా ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళే మనం గెలిచినట్టుగా చెప్తా ఉంటారు కదా! ఆ రకంగా 125 ఓట్లయితే వచ్చాయి. కాబట్టి ఆమోదించేశారు గూడా రాష్ట్రపతి గారు గూడా. దీన్ని చారిత్రక చర్యల్లో కూడా పేర్కొన్నారు. అటు ప్రతిపక్షాలు, ముస్లిం సంస్థలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే సీఏబీ అంటే పౌర సవరణ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును పౌరసత్వ సవరణ చట్టంలో మారిందంట. ఇక్కడ సీఏఏ విషయంలో వివాదం ఎందుకొస్తుంది? ఇక్కడ పౌరసత్వ అంటే సవరణ చట్టం ఏదైతే ఉందో అటు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి నిర్దిష్ట మత వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటే హిందువులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు అక్రమ వలసదారులకు భారత పౌరసత్వానికి మంజూరు చేస్తుంది. దీనిపైన కొందరైతే విమర్శలు కూడా మాట్లాడుతూ ఈ నిబంధన వివక్షతో కూడుకున్నదని, ఎందుకంటే ఇందులో ముస్లింలకు చేర్చలేదు. దీంతో వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. అందులో ఓకే వీళ్ళందరినీ కూడా చేరుస్తున్నారు. కేవలం ముస్లింను మాత్రం ఎందుకు చేర్చలేదు అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. ఇక సీఏఏలో ఇంకా ముస్లింలు ఎందుకు చేర్చలేదు అనేది చూద్దాం ఒకసారి. పౌరసత్వ సవరణ చట్టంలో పార్లమెంట్లో ఇది ఆమోదం పొందింది. ఎక్కువ మెజారిటీ ఓట్లు వచ్చినాయి కాబట్టి. అయితే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్‌లు ఏంటంటే అవి ముస్లిం దేశాలనేసి కూడా చెప్పుకొచ్చారు. అక్కడ మెజారిటీ ముస్లింలు మతం పేరుతో అణచివేయబడుతున్నారు. అయితే ఆ దేశంలో హిందువులతో సహా ఇతర వర్గాల ప్రజలు
మతం ఆధారంగా అణచివేయబడుతున్నారు. అందువల్ల ఈ దేశంలో ముస్లింలకు పౌరసత్వ చట్టంలో చేర్చలేదు. అయితే దీని తర్వాత కూడా వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దానిపైన ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం అయితే తీసుకుంటుంది. అంటే అక్కడ ముస్లింలు ఎవరైతే ఉన్నారో అంటే పాకిస్తాన్, బంగ్లాదేశు ఆడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా ఆ రకమైనటువంటి అంటే అక్కడ వాళ్ళకి ముస్లిం కంట్రీస్ కాబట్టి వాళ్ళకి కొంత బాగానే ఉంటది. అక్కడ ఎవరైతే హిందువులుగా జీవిస్తున్నారో ఇక్కడి నుండి అక్కడికెళ్ళినోళ్ళు లేదా పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పుడు కూడా కొంతమంది అక్కడే సెటిల్ అయిపోయినోళ్ళున్నారు హిందువులు. కొంతమంది వద్దు మేము భారతదేశం హిందూ దేశంగా వెళ్ళిపోతుంది కాబట్టి మేము ఇక్కడికొచ్చేస్తామని ఉన్నారు. ఇక్కడి నుండి కొంతమంది ముస్లింలు అక్కడికెళ్ళిపోయారు. అక్కడి నుండి ఇక్కడికి అట్లా మాకు ఇండియానే కావాలని కొందరు, కొంతమంది పాకిస్తానే కావాలని అలా కొంతమంది వెళ్ళిపోయారు. అయితే మీరు కనుక ఒకవేళ మేమైతే దీంట్లో చేర్చట్లేదు. అక్కడ ముస్లిం దేశాల్లో హిందువుల్ని ఏ విధంగా అణచదొక్కుతున్నారో ఇక్కడ కూడా మేము ముస్లింలని ఈ చట్టంలోకి తీసుకురావట్లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు దరఖాస్తు చేసుకోండి. అప్పుడు పరిశీలించి మిమ్మల్ని మా ప్రభుత్వం పరిశీలించి కూడా మీపై నిర్ణయం తీసుకుంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఎవరికి పౌరసత్వం లభిస్తుంది దీంట్లో? అయితే పౌరసత్వం మంజూరు చేసే హక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైను, క్రిస్టియన్, పార్సీ మతాలకు చెందినటువంటి శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది. కేవలం ముస్లింలకు తప్ప మిగతా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హిందువులు యాక్సెప్టబుల్, సిక్కు, జైను, క్రిస్టియన్, పార్సీ మతాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ముస్లింలకు చేయట్లేదు. డిసెంబర్ 31, 2014 భారతదేశానికి వచ్చి స్థిరపడిన వారికి మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. 2014 లోపు వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో అందరూ. కానీ ఇక్కడ మాత్రం అందరూ అనేది ఏమి రాయలేదు. కానీ ఆ లోపు ఉన్నారంటే ఆ లోపు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ గుర్తిస్తారనే ఒక ఉద్దేశంతో కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు ఏవైతే అంటే పాస్పోర్టు, వీసా లేకుండా భారతదేశంలో ప్రవేశించిన లేదా చెల్లుబాటు అయ్యే పత్రాలతో భారతదేశంలోకి వచ్చిన వారికి అలాగే అక్రమ వలసదారులకు పరిగణిస్తాము. కానీ నిర్ణీత కాలంలో కంటే ఎక్కువ కాలం ఇక్కడే ఉన్నవారు అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది చాలా కీలకమని కూడా మనం చెప్పుకోవాలి. ఎవరికి ఇస్తారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ చట్టం ప్రకారం అంటే పాస్పోర్ట్, వీసా లేకుండా ఎవరైతే కొంతమంది సముద్రంలో కొన్ని షిప్పుల్లో దొంగచాటుగా వచ్చి ఇక్కడ దేశంలోకి వచ్చేస్తూ ఉంటారు. అంటే పాస్పోర్ట్, వీసా ఉంటే అధికారికంగా వచ్చినట్టు అటు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు, ఆ దేశ గవర్నమెంటు, ఇక్కడ మన దేశ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నట్టుగా అనమాట. వాళ్ళకి ఓకే అక్కడ గుర్తించింది పాస్పోర్ట్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు అన్ని వెరిఫికేషన్స్ చేసిస్తారు కాబట్టి ఆ రకంగా అక్కడ గుర్తించింది కాబట్టి అటువంటి వారిని ఇవి లేకుండా భారతదేశంలో ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము ఒప్పుకోము. అలాగే అక్రమంగా వలసదారులాగా పరిగణిస్తాం. అలా ఎవరైతే పాస్పోర్ట్, వీసా లేకుండా వస్తారో వాళ్ళు కరెక్ట్ కాదు అనేసి కూడా గుర్తించదే ఆ రకంగా అయితే తీసుకుంటుంది. పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా చాలా మందిలో సందేహం ఉంటుంది. అయితే దానికి సంబంధించి చూసినట్లయితే పౌరసత్వం పొందే ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో ఉంచబడుతుంది. అది ఆన్లైన్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ కూడా సిద్ధం చేశారు. పౌరసత్వం పొందడానికి దరఖాస్తులు ఎటువంటి పత్రాలు లేకుండా భారతదేశంలో ప్రవేశించిన సంవత్సరాన్ని సూచించాలి. దరఖాస్తుదారుల నుంచి ఎలాంటి పత్రం అందబడదు. పౌరసత్వానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులన్నీ కూడా ఆన్లైన్లో బదిలీ చేయబడతాయి. అర్హులైన వ్యక్తులకు ఆన్లైన్లో పోర్టల్ సందర్శించడం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ దరఖాస్తులు పరిశీలించి దరఖాస్తుదారులకు పౌరసత్వం జారీ చేయబడుతుంది. కేంద్రం మొత్తం కూడా పోర్టల్లో మీరు పెట్టినట్టయితే కేంద్రం మొత్తం ఎంక్వైరీ చేసి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. అన్ని అర్హతలు మీకు ఉన్నాయనుకుంటేనే కూడా చెప్తుంది. ఇక్కడ సిఏఏ, యూసీసీ ఇంకా ఎందుకు అమలు కాలేదనే ఒక విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే దేశంలో చాలా రాష్ట్రాల్లో సిఏఏ, యూసీసీ అమలుపైన దుమారం అయితే రేగుతుంది. అనేక రాష్ట్రాల్లో సిఏఏ, యూసీసీ వ్యతిరేకంగా నిరసనలు రేగుతూనే ఉన్నాయి. దీని కారణంగా ఈ చట్టాలు అమలు కాలేదు. అనేక రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిరసనల దృష్టిలో కేంద్ర ప్రభుత్వం కూడా తన వాదన వినిపించింది.
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చే వరకు కూడా లింగ సమానత్వం అమలు సాధ్యం కాదనేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా అది కొలిక్కి వచ్చేదాకా దాన్ని చేయలేమని చెప్తాను. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి? యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కూడా చర్చలు మరోసారి జోరందుకున్నాయి. ఎందుకురా అంటే ఇప్పుడు ప్రభుత్వం అమలు చే చే సూచనలు ఇవ్వడంతో యూసీసీకి సంబంధించి ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉందట. యూసీసీ దేశంలో అన్ని మతాల వర్గాలు ఒకే చట్టాన్ని కూడా రూపొందించడం గురించి చర్చ జరుగుతుంది. సరళమైనటువంటి భాష అర్థం చేసుకుంటే ఈ చట్టం అంటే దేశంలో అన్ని మతాల వర్గాలకు ఒకేలా మారుతుందనేసి కూడా చెప్తున్నారు. మతం ఆధారంగా ఇప్పటికే ఉన్నటువంటి వివిధ చట్టాలు పనికిరావు. యూసీసీ అమలు తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకు వివాహం, విడాకులు, దత్తత, ఆస్తి ప్రతి ఒక్కరికి ఒకే నియమం ఉంటుంది. పరస్పర సంబంధాలు, కుటుంబ సభ్యుల హక్కులతో సమానత్వం ఉంటుంది. కులం, మతం లేదా సాంప్రదాయాల ఆధారంగా సంబంధించి సడలింపులు ఇవ్వరు. అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇక రాజ్యాంగం చెల్లుబాటు ఏం చేస్తుంది? యూసీసీ యొక్క రాజ్యాంగం చెల్లుబాటు అనేది చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 44 కింద వర్తిస్తుందట. భారతదేశం అంతటా కూడా పౌరులందరికీ ఒకే విధంగా సివిల్ కోడ్ ఉండేలా కూడా రాష్ట్రాలు ప్రయత్నిస్తాయని కూడా పేర్కొంది. ఆర్టికల్ కింద దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. ఈ రకంగా కనుక మీరు చేసినట్లయితే అంతా ఒకటే అయిపోతారు అని కూడా చెప్తా ఉన్నారు. అమలు చేయడానికి చేయబడినప్పుడు మార్పులు ఏ రకంగా ఉంటాయంటే ఇది అమలు చేయాలంటే వివాహం అంటే మనం ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి నిత్యం అంటే మెయిన్ వివాహం, విడాకులు, ఆస్తి, దత్తత ఇలాంటి విషయాల్లో కూడా అదే సమయంలో ప్రతి మతంలో వివాహం చేసుకుంటూ ఉంటారు. విడాకులు కూడా ఒకే చట్టం ఉంటుంది. హిందువుల కోసం ఏ చట్టం ఉంటుందో అదే ఇతరులకు కూడా ఉంటుంది. ఇది కొంత మనం పాపం అంటే ఇది కొంత వ్యతిరేకం. అంటే హిందూ దేశంగా ఉన్నాం కాబట్టి అందరికి కూడా అదే చట్టాలు వర్తిస్తాయని చెప్పడం కొంత ఇటువంటి వాటికి వ్యతిరేకంగా వస్తుంది. హిందువుల కోసం ఏ చట్టం అయితే ఉందో అదే ఇతరులకు కూడా ఉంటుంది. విడాకులు లేకుండా మీరు ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకోలేరు. అంటే విడాకులు తీసుకోకుండా ఒకటి కంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోలేరు. పరిషత్ ప్రకారం ఆస్తి విభజన కూడా చేయలేరు అంటూ కూడా చెప్తున్నారు. అమల్లో ఏం మారదు. దీనికి సంబంధించి రకరకాల కథనాలు ప్రజల మనసులో అయితే నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దీని కారణంగా చాలామంది ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి వారికి దాని గురించి అనేక అపోహలు అయితే ఉన్నాయి. ఏదైనా ఒకటి వ్యతిరేకించడానికి ప్రజల్లో దానిపైన ఒక అవగాహన లేనప్పుడు 100% గందరగోళం. వాళ్ళకి ఏమనిపిస్తే దీన్ని చేయడం వల్ల ఇలా వచ్చేస్తుందేమో, ఇలా అయిపోతుందేమో అనేసి భిన్నాభిప్రాయాలు అయితే ఉంటాయి. ఇక అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కదా. కాబట్టి అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు మత విశ్వాసాన్ని ఎలాంటి తేడా ఉండదు. అదే సమయంలో యూసీసీ అమలు తర్వాత మతపరమైనటువంటి ఆచారాలపైన ఎటువంటి ప్రభావం ఉండదు. పన్నెంట్లు మాల్వేలు జనాల పెళ్ళిళ్ళు వీటిపైన మార్పులు ఉండదు అని కూడా జరగలేదని. అంటే ఓవరాల్గా అన్నీ కూడా ఒకటే దీని మీద ఉండాలి. మీ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు, వ్యవహారాలు మీరు చేసుకోండి. దానికి సంబంధం లేదనేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు.